ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో జాతీయ భావాలు ఎక్కువ. దేశభక్తి, దేశ సమైక్యత విషయంలో పవన్ ఎప్పుడూ ముందుంటారు. కీలక ప్రకటనలు చేస్తారు. ఆయన మరోసారి తన దేశభక్తిని చాటుకుంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల దృష్ట్యా జాతీయ భద్రత కోసం సర్వమత ప్రార్థనలు చేసిన జన సైనికులకు, సైనిక బలగాలకు, ఆధ్యాత్మిక సంఘీభావం తెలిపిన శ్రేణులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, ఏకతాటిపైకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి విషయంలో ఆది నుంచి పవన్ దూకుడు నిర్ణయాలే ప్రకటించారు. మతం పేరిట జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఖండించారు. దీటైన సమాధానం చెప్పాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు తాజాగా మరోసారి జాతీయవాదాన్ని బలంగా వినిపించారు పవన్. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కదిలించిందని, ఇలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రముక్కలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతదేశానికి రక్షణ కవచంలా నిలిచిన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు పవన్. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న భారతదేశానికి, రక్షణ బలగాల కోసం పూజలు చేసిన జన సైనికులకు ఈ సందర్భంగా అభినందించారు పవన్. ఇటీవల జన సైనికులు తమిళనాడులోని దేవసేనని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠ షణ్ముఖ ఆలయాల్లో పూజలు జరిపారు. కర్ణాటకతో పాటు ఏపీలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో జన సైనికులు పూజలు జరిపారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు పవన్. ప్రస్తుతం పవన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.